పుణ్యశైలి గారు, అమరావతిలో వెంకటాయపాలెంలో కట్టినటువంటి టీటీడీ కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధించి మీ ప్రభుత్వ హయాంలోనే నిర్మాణం కూడా పూర్తి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రపోజల్ పెడితే టీటీడీ కూడా కట్టడానికి ముందుకు వచ్చిందట. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎకరాకి 50 లక్షలు వసూలు చేయటం ఏంటి, దాన్ని ఖజానాలో జమ చేసుకోవడం ఏంటి? జమ చేశారో లేదో నాకు తెలియదు, కానీ ఖజానాకే వచ్చి ఉంటుంది. అమరావతి భూములు టీటీడీకి అమ్మడం ఏంటి అసలు? సార్, ముందుగా మీకు ప్యానలిస్టులకి వ్యూవర్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు సార్. నమస్తే సార్, ఇందాక నుంచే చెప్తున్నాను, వింటున్నాను. మీరు, మా రాజీవ్ బాబు, అలాగే కేఎస్ ప్రసాద్ సారు, అసలు చంద్రబాబు నాయుడు గారిని అసలు మీరు ఎలా మాట్లాడుతున్నారు సార్? అసలు పరమ భక్తుడనే చెప్పాను నేను, పరమ భక్తుడనే చెప్పాను, హిందూ ధర్మ పరిరక్షకుడనే చెప్పాను, అపారమైన భక్తి విశ్వాసాలు ఉన్న నాయకుడు అని చెప్పా. కాకపోతే భూములు అమ్ముకున్నారు, అమరావతి భూములు అని చెప్పా. అంటే అంతకు మించి కూడా ఎందుకంటే సత్యమే తప్ప సత్యం తప్ప అసత్యం చెప్పని హరిశ్చంద్రుడు సార్ ఆయన. ఇది కూడా మంచి పాయింట్. మరి మాట ఇచ్చాడంటే గుర్తుపెట్టుకోండి. మూడోది, ఇవి ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తాను సార్. మూడోది, దుర్యోధనుడి కోసం కర్ణుడు ఎట్లయితే ప్రతి క్షణం నిలబడతాడో ఆయన కవచకుండలాగా, అట్లా ఈ 3 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి సార్. ఎందుకంటే మీరు అడిగిన దానికి నేను కన్క్లూజ్ చేస్తాను సార్. నేను చెప్పాలనుకున్న 2 మాటలు ఫస్ట్ మీకు తెలియపరుస్తాను. లడ్డూ విషయంలో ఎంత సత్య హరిశ్చంద్రుడో మనం క్లియర్ గా చూసాం. అవును, ఎంత సత్య హరిశ్చంద్రుడు సార్ నిజంగా ఆయన. మరి కల్తీ జరిగిందని ఎంత చక్కని నిజాన్ని ఆయన బయట పెట్టాడు. అసలు చెప్పండి మీరు, అసలు ఆయన టైంలో మరి మరి ఏ రకంగా ఆయన టైంలో తీసినటువంటి శాంపిల్స్, పశువుల కొవ్వు, దున్నపోతు కొవ్వు, పంది కొవ్వు, హార్పిక్ కి సంబంధించినటువంటి కంటెంట్స్ కూడా, ఇవన్నీ కూడా కలిసినాయని పరమ పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని ఏ రకంగా ఆయన అభివర్ణించారు సార్. అంత సత్య హరిశ్చంద్రుడు ఈ రోజు మనకి సీఎం గా ఉంటాం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల అదృష్టం కదా చెప్పండి మీరు. మీరు మరీ మాట్లాడతారు సార్, ఇందాక నుంచి వింటున్నాను నేను. ఇంకొకటి ఏంటంటే సార్, అసలు లడ్డూ విషయంలో ఆయన మాట్లాడే విధానానికి అసలు ఆ వాళ్ళ టైంలో నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే సార్, వాళ్ళ టైంలో శాంపిల్స్ తీస్తే 19 to 24 ఎలా బ్లేమ్ చేస్తున్నారు అనేది నాకు ఇప్పటి వరకు కూడా అర్థం కానటువంటి ఫస్ట్ క్వశ్చన్ సార్. రెండోది, మాట ఇచ్చాడంటే రామబాణం అని చెప్పాను సార్. ఆయన అసెంబ్లీలో సార్ మొన్న జరిగే అసెంబ్లీ సెషన్స్ లోనే ఆయనట అధికారంలోకి నేను వచ్చాను ఇప్పుడు సీఎంగా, మన హెరిటేజ్కి సంబంధించి ఒక నెయ్యి గాని, ఒక పాలు గాని, లేకపోతే ఇంకేదన్నా ఉత్పత్తులు గాని ఈ ప్రభుత్వంలోకి ఇన్వాల్వ్ అవ్వదు అని రామబాణం లాంటి దిశానిర్దేశం చేశాడంట సార్. కానీ ఏం జరుగుతోందో మరి, ఇందాపూర్ ద్వారా హెరిటేజ్ కి ఎంతంత లబ్ధి ఈ రోజున చేకూరుస్తున్నాడో మనం ఇప్పుడు మీ మాటల్లోనే ఎంతో క్లియర్ గా, డీటెయిల్డ్ గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసింది. ఇక దుర్యోధనుడికి మరి రక్షా కవచంలా కర్ణుళ్ళ అని ఎందుకన్నానంటే బిఆర్ నాయుడు సంగతే తీసుకోవాలి సార్. మరి ఈయన సంగతి ఆయనకి, ఆయన సంగతి ఈయనకి ఎంత బాగా తెలిస్తే అంత నీచం, అంత నికృష్టం, అంత దరిద్రపు లీలలన్నీ బయటికి వస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారు కొంచెం రెస్పాండ్ అవ్వకపోగా ఈయన బయటికి వచ్చి ఫస్ట్ ఏఐ అని, తర్వాత కొంచెం చేశారని, ఆ తర్వాత అసలు చేస్తే తప్పేంటి అని బయటకు వచ్చి అసలు తన వాగ్దాటిని వినిపించి భగవద్గీతను కూడా అవమానపరిచినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చూస్తే సత్య హరిశ్చంద్రుడు, ఇక్కడ ఈయన చూస్తేనేమో గొప్ప భక్తుడు. ఇట్లాంటి వాళ్ళందరూ ఉంటే సార్ దాచుకుందాం అనేటటువంటి కాన్సెప్ట్ తప్ప భక్తి అనేటటువంటి పదానికి ఎక్కడ మనకి కనుచూపు మేరల్లోనైనా కనపడుతుందా? అసలు ఆంధ్ర రాష్ట్రంలోని హైందవ భక్త మనోభావాలకి ఏ మాత్రం అన్నా విలువ ఉందా నేను అడుగుతా ఉన్నాను సార్. అప్పుడు ఎస్వీబీసీ చైర్మన్ గా, అంటే టీటీడీకి అనుబంధంగా ఉన్న ఒక ఛానల్లో ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్నటువంటి పృథ్వీరాజ్ ఆడియో, జస్ట్ ఆడియోనే మీకు నిజంగా కానీ ఏంటి ఇంత రక్షించడం ఏంటి అర్థం కాదు. ఇక్కడ వీడియోతో సహా బయటపడితే
నేను ఇప్పుడు చెప్పేది కూడా అదే సార్. ఇప్పుడు ఆ పృథ్వీరాజ్ గారు ఏ పార్టీలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఆయన నేనే రాజీనామా చేశానని చెప్పినప్పటికీ కూడా అవును. అంటే ఆయన విలువ కాపాడుకున్నాడు, రాజీనామా చేసేసి ఒప్పుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వచ్చిన ఆడియో లీకు నాది కాదు అని అనలేదు, బాధిస్తూ పక్కకు తొలగిపోయాడు. అందుకు సంతోషించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ట్రీట్మెంట్ అలా ఉంటుంది భగవంతుడి విషయంలో తప్పు చేస్తే. కానీ ఇక్కడ ఇంత దారుణంగా వీడియోలు సైతం బయటికి వస్తే అసలు ఈయనొచ్చి ఇంకా బిఆర్ నాయుడు ఇందాక తమ్ముడు చెప్పినట్టు రాజీవ్ ఈ సమస్యలు దొర్లుతా ఉంటే వాటి మీద వచ్చి ప్రెస్ మీట్లు పెట్టరండి. ఎందుకు ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి స్టోరేజ్ ఎంత, మరి ఇప్పటి వరకు 20 లక్షల కేజీల మీద ఉన్నటువంటి ఈ 10 లక్షలు ఇందాపూర్కి ఇవ్వడంలో కానీ 10 లక్షలు నందిని డైరీకి ఇవ్వడంలో కానీ ఉన్నటువంటి శ్రద్ధ, వీటన్నిటి మీద ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి అయితే మాత్రం వీళ్ళు రారు సార్ వీళ్ళు. కానీ వాళ్ళ సొంతంగా ఏదైనా చెప్పాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ గురించి కానీ ఈయన గారు తన సొంత రాసలీల గురించి కానీ చెప్పడానికి మాత్రం బయటకు వచ్చేస్తాడు. ఇంకా సిగ్గు మాలిన పాయింట్ అంటే నిజంగా భగవద్గీత సారాంశాన్ని అందరికీ అయ్యేటటువంటి విధంగా 5 భాషల్లో నిజంగా ఆ మాట వింటుంటే గూస్ బంప్స్ వస్తోంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వారి కింద పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరూ కూడా అసలు హైందవ భక్తి ప్రాశ్చిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి అంత కష్టపడి 5 భాషల్లో ముద్ర వేయించి ప్రజలకి అందించాలనేటటువంటి వాళ్ళ ఆలోచనని ఎంత దారుణంగా తీసిపడేశాడండి. గూడెంలో అడ్డం అని చెప్పాడు. ఇలాంటి వాళ్ళు ఇంతకు మించి ఏం చేస్తారు సార్? ఇప్పుడు కమ్ టు ద పాయింట్ సార్, మీరు అన్నారు అమరావతిలో ఉన్నటువంటి భూములు అమ్ముకోవడం ఏంది, టీటీడీకి వెంకటేశ్వర స్వామికి అమ్మారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి భూముల్ని. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఆయనే ఆ భూముల్ని వెంకటేశ్వర స్వామికి అమ్ముకోవడం ఎంత గొప్ప సార్. అసలు దేవాదాయ శాఖకి కూడా అసలు అంత పటిష్టంగా అమ్మగలిగినటువంటి మరి కేఎస్ ప్రసాద్ సార్ అన్నట్టు గొప్ప వెంకటేశ్వర స్వామికి భూములు అమ్మడం ఏంటండి? అసలు ఎంత గొప్ప క్యాపిటలిస్ట్ సార్ అసలు ఆయన. ఇప్పుడు వాళ్ళ సొంత వాళ్ళకైతే 99 పైసలకి ఇస్తారు, వాళ్ళ వల్ల అసలు ఎట్లాంటి లాభం ఉండదు కదా. అందుకని వాళ్ళకి 99 పైసలకి మాత్రం ఇస్తారు. పాపం వచ్చేసి బోల్డ్ అన్ని ఇండస్ట్రీలు అవి ఇవి పెట్టేస్తారని చెప్పని. కానీ వెంకటేశ్వర స్వామికి ఏమో 50 లక్షలకి అమ్ముతారు, ఆయన కొనుక్కోవాలి. పాపం భగవంతుడు కదా సార్, భగవంతుడు అంటే పవర్ ఆఫ్ గాడ్ సార్. మరి ఆయన పవర్ తగ్గిపోకూడదని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా గొప్పవాడు అని చెప్పని ఆయన దగ్గర నుంచి వడ్డీ కాసుల వాడి దగ్గరే వడ్డీ లెక్కన అమ్ముకున్నట్టు కనిపిస్తుంది. ఆయన వడ్డీ కాసుల వాడా లేకపోతే ఆయన దగ్గర నుంచే వసూలు చేస్తున్నటువంటి ఈయన వడ్డీ కాసుల వాడో అర్థం కావట్లేదు సార్. ఇది దారుణం. ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం అని చెప్పుకోవాలి సార్ అసలు నిజంగా.